అన్నమయ్య జిల్లా రాయచుటి నియోజకవర్గం రాయచుటి మండల పరిధిలోనే సిబ్బాల గ్రామ పరిధిలో ఉన్న మోడల్ స్కూల్ ఎదురుగా జగనన్న కాలనీలో దాదాపు 650 లేఅవుట్లు ఉన్నప్పటికీ దాదాపు 100 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు దాదాపు నెల రోజులుగా తీవ్రమైనటువంటి తాగునీటితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకు తాగునీళ్ళు కావాలని చెప్పి అనేక దఫాలుగా అధికార యంత్రాంగాలను అడిగినా కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నెల రోజులుగా తాగడానికి నీళ్లు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులు వికలాంగులు చాలామంది ఉన్నా వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈ యంత్రాంగానికి అనేక దఫాలుగా మాకు నీళ్లు లేవు, మాకు తాగడానికి నీళ్లు కావాలని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సిబ్బాల సచివాలయం దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు తాగడానికి నీళ్లు లేవు, నీళ్లు తాగడానికి కావాలి, మాకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి రోళ్ళముడుగు నీళ్లు వెళ్తూ ఉన్నాయటనే దాదాపు 500 మీటర్ల లోపలనే ఇక్కడ నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఆ శాశ్వత పరిష్కారం రోళ్ళముడుగు నీళ్లు మాకు వస్తే తప్ప వేరే మార్గం లేదు. మేము ఇప్పటికి కూడా ట్యాంకర్ల ద్వారా వచ్చే నీళ్లు తాగుతూ ఉన్నాం. తద్వారా మేము అనారోగ్యాలకు గురవుతున్నాం. ఆ నీళ్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు తక్షణం ఉన్నతాధికారులు కలెక్టర్ గారు స్పందించి మాకు తాగడానికి నీళ్లు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైఎస్ఆర్ కాలనీకి శాశ్వత పరిష్కార మార్గం చూపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు సిపిఐ కార్యదర్శి.